క్వశ్చన్ నెంబర్ 477 డిప్యూటీ సీఎం గారు ఇంకా రాలేరు. తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను. క్వశ్చన్ నంబర్ 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు. పిలిపిస్తున్నాను. హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. హరీష్ రావు గారు అధ్యక్ష, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. పిలిపిస్తున్నాను. మీరు కూర్చోండి. అధ్యక్ష అప్పుడప్పుడు అధ్యక్ష మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వారు వస్తూ ఉన్నారు. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు. కొంత వారికి దారిలో ఉన్నారు, వస్తారు, తప్పకుండా మీకు జవాబు చెప్తారు. దానికి దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసారు. దానికి 1 నిమిషం 2 నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా ఇప్పుడు ప్రశ్న అటువంటిప్పుడు కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాన్ని 1 నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఐదయ్య గారు కూర్చోండి. మీరు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు. మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు. నేను చదువుతాను. క్వశ్చన్ నంబర్ 477 రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం క్రిందికి రాని రుణాల స్థితి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44 కోట్లు. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష, 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. ఇవన్నీ పై విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది సమగ్రమైనటువంటి సమాధానం వర్తించాం. గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు. స్పీకర్ సార్, నేను 21 సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను.
మంత్రిగా పనిచేశాను, ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను. నా 21 సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు 21 సంవత్సరాల చరిత్రలో చూశారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు, క్వశ్చన్ పోస్ట్పోన్ చేసి తర్వాత తీసుకుంటారు. బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది. అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష. ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా, సార్ లెట్ మీ కంప్లీట్, ఆ తర్వాత అని చెప్పమనండి. లెట్ మీ కంప్లీట్. స్పీకర్ సార్, హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు. వారికి అన్ని రూల్స్ తెలుసు, నిబంధనలు అన్నీ తెలుసు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ను అడుగుతారు, సమాధానం చెప్తాం. క్వశ్చన్ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మరి వారికి అనుభవం లేకనా, కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా? మీరు అడిగారు, ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ.
మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ